హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా రుచిగా, టేస్టీగా అన్నంలోకి, టిఫిన్‌లోకి చక్కగా వేసుకొని తినేయొచ్చు. సో, అది దోసకాయ పచ్చడి. చాలా బావుంటుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా, ఫాస్ట్‌గా అప్పటికప్పుడే చేసేయొచ్చు. సో, చాలా రుచిగా ఉండే ఈ దోసకాయ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ. ఫస్ట్ వచ్చి దోసకాయ మరీ పండిపోయింది కాకుండా కొంచెం గట్టిది తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 2, ఒక స్పూన్‌తో జీలకర్ర, ధనియాలు, అట్లాగే 2, 3 వెల్లుల్లి, రుచికి సరిపడా చింతపండు. ముందుగా అయితే దోసకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి ఇట్లా సగానికి కట్ చేసి లోపల ఉన్న గింజల్ని మాత్రం తీసేయాలి. ఒక్కొక్కసారి దోసకాయ చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటే గనక ఆ దోసకాయ వంటకు పనికిరాదు. సో, చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈజీగా వేగిపోతాయన్నమాట. ముందుగా అయితే పాత్ర పెట్టుకొని స్టవ్ మీద 2, 3 ఆయిల్ వేసుకొని స్పూన్‌తో ఈ ముక్కలన్నిటిని వేసేసి చక్కగా సిమ్‌లో పెట్టుకొని వేయించేసుకోవాలి. సో, ఇవి చక్కగా వేగుతూ ఉండగానే ఒక స్పూను ఉప్పైతే వేసేస్తున్నాను. ఈ ఉప్పు వేయటం వల్ల త్వరగా చక్కగా మగ్గిపోతాయి. సో, లాస్ట్‌లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాలంటే రుచికి సరిపడా వేసుకోవచ్చు. సో, ఉప్పు వేసేసి చక్కగా ఇలా వేయించేస్తూ మూత పెడతం వల్ల ఆవిరికి త్వరగా వేగిపోతాయి. సో, ఇలా తీసి మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సో, దోసకాయ అయితే చక్కగా వేగింది. సో, మరీ పేస్ట్ లాగా వేయించకూడదు. దోసకాయ రుచిగా బాగోదు. సో, కొంచెం ముక్కగా ఉన్నప్పుడే రుచి కూడా చాలా బాగుంటుంది. పచ్చిదనం కూడా పోతుంది. సో, అలా ముక్కగా ఉన్నప్పుడు కచ్చా బిచ్చగా మిక్సీలో వేసినప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి. సో, ఇక వేగింది దించేస్తాము అనగా ఒక పావు టీ స్పూను పసుపు వేసేయాలి. సో, అది కూడా ఒక నిమిషం వేయించాలి. పసుపు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. హెల్త్‌కు మంచిది కనుక వేసుకుంటే బాగుంటుంది. సో, ఒక నిమిషం పచ్చిదనం పోయే వరకు వేయించాలి. సో, ఇప్పుడు కలర్ఫుల్‌గా దోసకాయ అయితే ముక్కలుగా వేగి కమ్మటి వాసనతో చక్కగా వేగింది, రెడీ అయింది. సో, ఇప్పుడు ఇవైతే పక్కకి తీసి ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. సో, ఆరిన తరువాతే మిక్సీలో వేయాల్సి వస్తుంది. సో, ఇప్పుడైతే ఒక చిన్న బాండీ తీసుకొని దానిలో కారానికి మనం 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా చింతపండు ఇవన్నీ వేసి చక్కగా మాడకుండా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. సో, ఇవి వేయించేసి చక్కగా సైడ్లో వీటిని కూడా ఆరబెట్టేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడిలో ఏ, సి విటమిన్స్ అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పచ్చడి సమ్మర్లో చాలా చేస్తూ చాలా రుచిగా బాగుంటుంది. సో, ఇప్పుడు ఆరబెట్టిన ఈ కారం మిశ్రమాన్ని 2, 3 వెల్లుల్లి వేసి కొంచెం తగినంత వాటర్ వేసి ఇలా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. ఎంత మెత్తగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది పచ్చడి. సో, ఇప్పుడు వేయించి పక్కన పెట్టి ఆరబెట్టిన దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసి చక్కగా కచ్చా బిచ్చాగా మాత్రమే పచ్చడి మిక్సీలో చేయాల్సి వస్తుంది. రోట్లో రుబ్బినట్టుగా కచ్చా బిచ్చాగా చక్కగా పచ్చడిని చేసుకోవాలి. 2, 3 పలసిస్తే సరిపోతుంది. ముక్కలాగా పచ్చళ్ళలో తగులుతూ ఉండాలి. అప్పుడే రుచిగా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. చక్కగా దోసకాయ టేస్టీగా ఈ పచ్చడి తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా చలవ చేస్తుంది ఒంటికి. సో, సమ్మర్లో తరచూ దోసకాయ తీసుకుంటే చాలా మంచిది. క్యాన్సర్ని కూడా రాకుండా అరికడుతుంది. అంత మంచి ఈ దోసకాయ పచ్చడి టిఫిన్లోకి, రైస్లోకి చక్కగా తినేయచ్చు. సో, యమ్మీ అంటూ టేస్టీగా చాలా రుచిగా బాగుంటుంది. సో, అప్పటికప్పుడే తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది. సో, చాలా బాగుంటుంది. సో, అంతే.